హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో వచ్చేసరికి నేను మీకు మన మొబైల్ టు పీసీ స్క్రీన్ మిర్రరింగ్ ఏ విధంగా చేయాలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అంటే ఇది మామూలు స్క్రీన్ మిర్రరింగ్ కాదు, కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ స్క్రీన్ మిర్రరింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ స్క్రీన్ మిర్రరింగ్ చేయొచ్చు. ప్లస్ ఏంటి అంటే ఆ స్క్రీన్ మిర్రరింగ్ ద్వారా మీ పీసీని మీ మొబైల్ లేకుండానే మీ మొబైల్ని పీసీలో కంట్రోల్ అయితే చేయొచ్చు అనమాట. అంటే యాప్స్ ఓపెన్ చేయడం కానీ గేమ్స్ ఆడడం కూడా చేయొచ్చు. సో ఇలా అయితే కంట్రోల్ చేయొచ్చు మొబైల్ని పీసీకి స్క్రీన్ మిర్రరింగ్ ద్వారా. ఇది కొంచెం అడ్వాన్స్డ్ స్క్రీన్ మిర్రరింగ్ అని చెప్పొచ్చు. దీని ప్రాసెస్ కూడా అంత ఏమి ఉండదు, జస్ట్ ఈజీయే అనమాట ప్రాసెస్ అయితే. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి, ఈ స్క్రీన్ మిర్రరింగ్ అనేది చేయొచ్చు ఒకవేళ మీరు మీ మొబైల్లో ఉండే గేమ్స్ కానీ అంటే యాప్స్ మామూలుగా మొబైల్ని కంట్రోల్ చేస్తాం కదా పీసీ తోటి. కంట్రోల్ చేసేటప్పుడు మీ డేటా కేబుల్ అనేది మంచిది అయి ఉండాలన్నమాట. అంటే మంచి డేటా కేబుల్ అయి ఉంటే ఏమవుతుందంటే అలా చేయడం వల్ల మీకు స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం ఈ స్క్రీన్ మిర్రరింగ్ 2 టైప్స్గా చేయొచ్చు. యూఎస్బీ కేబుల్తో చేయొచ్చు అండ్ వైఫైతో కూడా చేయొచ్చు. యూఎస్బీ కేబుల్తో చేయాలంటే కంపల్సరీ డేటా కేబుల్ అయితే మంచిగా ఉండాలి. ఎందుకంటే మీరు యాప్స్ మీ పీసీలో మీ మొబైల్ని కంట్రోల్ చేసేటప్పుడు స్పీడ్ అవుట్పుట్ రావాలంటే కంపల్సరీ మీరు డేటా కేబుల్ అయితే మంచిదైతే తీసుకోవాలి. మేము మామూలుగా దాంతో మామూలు డేటా కేబుల్తో కూడా వస్తుంది, కాకపోతే మీరు మంచిది తీసుకున్నట్లయితే స్పీడ్గా వస్తుంది అనమాట. మామూలు దాంతో అంటే మీరు ఒక్కసారి క్లిక్ చేస్తే కొద్దిసేపు అయినాక రిజల్ట్ చూపిస్తుంది. సో ఆ విధంగా లేట్ అయితే అవుతుంది. సో ఇది నేను మీకు చెప్పాలనుకున్న నోట్ అయితే. సో ఏదో మైండ్లో పెట్టుకోండి. సో ఈ యొక్క మెథడ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మన పీసీలో అయితే ఉన్నాం అనమాట. సో ఇది ఒక చిన్న నోట్ అని అనుకోండి. మన ఈ స్క్రీన్ మిర్రరింగ్ చేయాలంటే కంపల్సరీగా మీ మొబైల్లో అండ్ పీసీలో ఒక యాప్ అయితే ఉండాలి. ఆ యాప్ తోటి మనం స్క్రీన్ మిర్రరింగ్ అయితే రన్ చేస్తామన్నమాట. సో దానికోసం మీరు క్రోమ్కి వెళ్ళండి. మీరు ఒకవేళ మొబైల్లో అయితే మనం డైరెక్ట్ ప్లే స్టోర్లో సెర్చ్ చేసినా వస్తుంది. సో అదేంటిదంటే ఏ పవర్ సాఫ్ట్ అనమాట. ఏ పవర్ మిర్రర్ అని సెర్చ్ చేయండి. ఏ పవర్ మిర్రర్ అని సెర్చ్ చేయండి. అండ్ ఇట్లాగే మన మొబైల్లో ప్లే స్టోర్లో సెర్చ్ చేసినా వస్తుంది. సో అక్కడికి వెళ్ళి కూడా మీరు దాన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు పీసీలో అయితే ఇలా అయితే ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇక్కడ ఏ పవర్ మిర్రర్ స్క్రీన్ మిర్రరింగ్ యాప్ ఫర్ పీసీ అని ఉంది కదా, ఈ లింక్ని అయితే నేను ఇప్పుడు క్లిక్ అయితే చేస్తున్నాను. సో ఓకే, ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వచ్చింది. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా. సో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నా దాంట్లో ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యి ఉంది కాబట్టి నాకైతే అవసరం లేదు అది. సో మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. దీని లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. మీరు అక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు పీసీలో మొబైల్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ మీ పీసీలో ఏ పవర్ సాఫ్ట్ అయితే ఓపెన్ చేయండి. ఏ పవర్ మిర్రర్, ఓకే. సో దీన్ని ఏ పవర్ సాఫ్ట్ అని అంటారు, మిర్రర్ అని అంటారు, ఓకేనా. సో కంపల్సరీ మీ యొక్క కంప్యూటర్ స్పీడ్ అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క ఏ పవర్ మిర్రర్ అనేది మంచి ర్యామ్ ఉన్న పీసీలో అయితే మంచిగా అయితే వర్క్ అవుతుంది. మీ పీసీ 2 GB ర్యామ్ అయితే అస్సలు పనికి రాదని చెప్తాను నేను ఇది. సో మీరు మినిమం 4 GB ఉండేటట్టయితే చూసుకోండి. సో ఇక్కడ చూడొచ్చు మనం వైఫై నుంచి అండ్ యూఎస్బీ నుంచి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. సో ఇప్పుడు నేను మొబైల్లో కూడా ఏ పవర్ సాఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మొబైల్ స్క్రీన్లో అయితే ఉన్నాను. సో మీరు ఏ పవర్ మిర్రర్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, డౌన్లోడ్ చేసినాక యాప్ అయితే వస్తుంది కదా. సో దీన్ని కూడా మీరు మీ మొబైల్లో అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ అయితే చేసుకున్నాను. మొబైల్లో అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీరు యూఎస్బీ సెలెక్ట్ చేసుకుంటే యూఎస్బీ తోటి వస్తుంది అండ్ వైఫై సెలెక్ట్ చేసుకుంటే వైఫై తోటి వస్తుంది అనమాట. సో నేనైతే యూఎస్బీ తోటి అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది కదా. ఇక్కడ మిర్రర్ మీద క్లిక్ చేయండి. మిర్రర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యూఎస్బీ సెలెక్ట్ చేసుకోండి. నేను యూఎస్బీలో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి యూఎస్బీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో అట్లాగే నేను పీసీలో కూడా అదే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఏం చేయాలంటే మీరు సెట్టింగ్స్కి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళేసి డెవలపర్ ఆప్షన్స్ అని ఉంటుంది. డెవలపర్ ఆప్షన్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఏముంది YDXB అని ఉంది. YDXB చూడండి, ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసినాక కిందికి రండి. ఇక్కడ USB డెబ్యూజింగ్ అని ఉంది కదా, దీన్ని అయితే మీరు ఆన్ చేసుకోవాలి కంపల్సరీగా. మీరు దీన్ని అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ ఎనేబుల్ అని ఉంటుంది, ఎనేబుల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏ పవర్ సాఫ్ట్లోకి అయితే రండి. మీరు ఎనేబుల్ చేసుకున్నారు కదా, ఇప్పుడు సిస్టంలో కూడా ఏం చేయాలో చెప్తాను.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మొబైల్లో ప్రాసెస్ చూస్తారు కదా. సో ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్లో కూడా నేను యూఎస్బీ అయితే పెట్టుకుంటున్నాను. యూఎస్బీ పెట్టుకున్నాక మనకి ఈ విధంగా అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు మనము యూఎస్బీ అయితే మన పీసీకి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. అంటే యూఎస్బీ అంటే ఏం లేదు, ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది కదా, ఆ ఛార్జింగ్ కేబుల్ని మన మొబైల్కి అండ్ అట్లాగే మన పీసీ యొక్క సిపియూకి అయితే కనెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను సిపియూకి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. సో కనెక్ట్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు కనెక్ట్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వచ్చింది పీసీలో. ఇక్కడ చూడొచ్చు లోడింగ్ అయితే అవుతుందన్నమాట. సో మీరు లోడింగ్ అయిపోయేంత వరకు అయితే వెయిట్ చేయాలి. సో ఇక్కడ మొబైల్ నుంచి పీసీకి ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. ఈ ప్రాసెస్లో మీ మొబైల్లో ఒక ఎల్లో ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. స్క్రీన్ కెన్ రికార్డ్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆ ఆప్షన్ అయితే మీరు ఎల్లో అని వచ్చేసేయండి. ఎల్లో అని వచ్చేసినాక మీరు స్క్రీన్ అయితే మిర్రర్ అవడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నాకు ఎల్లో అని వచ్చింది, నేను ఎల్లో అని వచ్చేసాను. సో ఓకే. సో ఇక్కడ ఎనేబుల్ నవ్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసినట్టయితే దీంట్లో కూడా మనకి స్క్రీన్ మిర్రరింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో ఓపెన్ అయింది చూడండి. నేను డైరెక్ట్ పీసీలోనే నా మొబైల్ని కంట్రోల్ చేస్తున్నాను. చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అనమాట. మీ డేటా కేబుల్ మంచిదే ఉంటే స్పీడ్గా అయితే అయిపోతుంది. అండ్ దీంట్లో మీకు ఏ గేమ్స్ ఉన్నా కానీ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. డేటా కేబుల్ స్పీడ్ ఉండాలి గేమ్ ఆడాలంటే కంపల్సరీ. ఇక్కడ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఉండేది కదా, గేమ్ ఇట్లా మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట. సో ఇది చూసారు కదా స్క్రీన్ మిర్రరింగ్ ఏ విధంగా చేస్తున్నాను. సో నా మొబైల్ని అయితే ఇక్కడైతే కంట్రోల్ చేసేస్తున్నాను నేను. ఎలా అంటే అలా కావాలంటే ఇది మనం ఫుల్ స్క్రీన్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఫుల్ స్క్రీన్ ఆప్షన్, దీన్ని క్లిక్ చేయాలి. చూసారా ఫుల్ స్క్రీన్ అయితే వచ్చింది. ఫుల్ స్క్రీన్ ఇలా అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మనం దీన్ని రికార్డ్ చేయాలంటే, అంటే స్క్రీన్ రికార్డింగ్ చేయాలంటే కూడా రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఈ స్టార్ట్ రికార్డింగ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి రికార్డింగ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ స్క్రీన్ మిర్రరింగ్ అయితే. సో మన మొబైల్ స్క్రీన్ ఆఫ్ కావద్దు అనమాట, ఆఫ్ అయితే పోతుంది. సో చూస్తున్నారు కదా, సో ఓపెన్ చేస్తున్నాను, ఆఫ్ అయితే ఇక్కడ కూడా ఆఫ్ అవుతుంది, ఆన్లో ఉండాలి. సో ఇక్కడ నేను మొబైల్లో కంట్రోల్ చేస్తున్నా, ఇప్పుడు పీసీలో కాకుండా. చూస్తున్నారు కదా కంట్రోల్ అయితే అవుతుంది. సో ఇది గైస్ నేను చెప్పాలనుకుంటున్నా మీకు అడ్వాన్స్డ్ స్క్రీన్ మిర్రరింగ్ టెక్నిక్ అనమాట. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో థ్యాంక్ యూ.